పేకాటలో ఓడిపోయాక, ఎన్నికల్లో ఓడిపోయాక ఆ అపజయానికి కారణాలు వెతికేందుకు శల్య పరీక్షలు జరపడం సహజం. ఆ శల్య పరీక్షలో విశ్వనాథానికి ఒక విషయం సూటిగా బలంగా నాటుకుంది. ఈ ఎన్నికల సమయంలో అన్నగారు కంటికి కనబడకపోవడానికి తగు కారణం ఉంది. కానీ తన వదినగారన్నట్లు మేరీ ఎందుకు ముభావంగా ఉంది? ఒక్కసారి కూడా ఆమె సభల్లో ఎందుకు పాల్గొనలేదు? అసలు ఈ ఆలోచన స్రవంతికి నాంది ప్రస్తావన గావించిన పుణ్యం జానకమ్మకే దక్కుతుంది. ఆమెకి మేరీ మీద ఎంత ద్వేషమో! సమయం వస్తే తోటి కోడల మీద ఓ రాయి విసరడం మాందో. ఎన్నికల సంభ్రమం అయ్యాక ఆ రోజు విశ్వనాథం ఇంటికి వెళ్ళాడు. అతనొచ్చేసరికి రామ్మూర్తి ఇంట్లో లేడు. తల్లి గుడికి వెళ్ళింది. తండ్రి లోపల పక్క మీద ఉన్నాడు. జానకమ్మ తిరిగ్గా సావిట్లో కూర్చుంది. ఆ సాయంత్రం ఆమెకి కాలక్షేపం కానట్లుంది. ఎన్నాళ్లుగానో ఈ మరిదితో తన గాథంతా చెప్పుకోవాలనుకుంటోంది. ఏమయ్యా రారా, ఎక్కడా నల్లపూసవైపోయావు? అన్నగారు వదిన ఉన్నట్లే జ్ఞాపకం లేదు నీకు? నిష్ఠూరంగా అంది. అది కాదమ్మా, ఈ ఎన్నికల హడావిడిలో ఈ చాయలికి రానని అన్నయ్యతో చెప్పానే, అన్నయ్య నీకు చెప్పలేదు? సరే, మీ అన్నయ్య కంటికి నేనొక మనిషిగా కనిపిస్తే కదా ఎంతకీ ఆ స్కూలు, మరదలి ఘనత, అవే ఆయన గారికి పెళ్ళాం బిడ్డలు ఉన్నారని కూడా తోచలేదు. విశ్వనాథం నవ్వి ఊరుకున్నాడు. జానకమ్మ భర్తను ఆడిపోసుకునే మూడ్లో ఉందని అతను పసిగట్టాడు. సంభాషణ ఆ దారి పట్టకుండా తప్పించాలని పిల్లలేరి అని అడిగాడు. చిన్నవాళ్లు ఆడుకునేందుకు వెళ్లారు. సుమతి కుట్లు క్లాసుకు వెళ్ళింది. బాబు విశ్వం, నువ్వు మీ అన్నకు కాదు, నాకు తోడబుట్టినవాడు అని అనుకుంటున్నాను. ఆడపిల్ల స్కూల్ ఫైనల్ పాస్ అయి ఇంట్లో కూర్చుంది. పోనీ కాలేజీకి పంపుదామంటే మేం తోగలేం. విశ్వనాథం బదులు చెప్పలేదు. వదిన గారి వాక్ ప్రవాహానికి అడ్డువేయగల సమర్థత అతనికి ఉంది గాని ఎన్నికల ప్రచారం, అక్కడ ఉపన్యాస ధోరణులు, వీటితో 2 నెలలుగా అతని చెవులు తూట్లు పడున్నాయి. వదిన గారి ధోరణి అతనికి కొంత మార్పుగా ఉంది. మీరేదో కారు కొంటారు, కాకినాడ పిల్లలతో పంపుదామంటే మీ రాణిగారు ఒప్పుకోలేదు కదా. ఇటు చదువు లేక అటు పెళ్లి లేక ఇంట్లో కూర్చుంటే మీ అన్న కాబట్టి అలా పట్టనట్లు తిరుగుతున్నారు. మరొకళ్ళైతే ఊరుకోగలరా? దానికి ఇప్పుడే పెళ్ళా? తొందరేంటొదినా? అలాగే అంటావు. సుందరికి 5 ఏళ్లు పట్టింది పెళ్లి కుదరడానికి. మేమేం వేలు గుమ్మరించగలమా? సుందరికి సీతకి నువ్వు పూనుకున్నావు గనుక అయ్యింది. సుమతి కూడా నీ కూతురే అనుకో. నువ్వే ఓ సంబంధం వెతకాలి. మీ అన్నయ్య ఏం పట్టించుకోరు. ఈ చాకరీ, ఈ ఇల్లు, పిల్ల పెళ్లి ఎలా అవుతుంది భగవంతుడా అని కుంగిపోతున్నాను అంది జానకమ్మ. తను చూసిన తెలుగు సినిమాల్లోని హీరోయిన్ తల్లి ఫోజులో కళ్ళు ఒత్తుకుంటూ. చూద్దాంలే, తొందరేంటమ్మా, నీదంతా కంగారు అని లేవబోయాడు విశ్వం. జానకమ్మకి మరిదింత త్వరగా వెళ్ళిపోవడం ఇష్టం లేదు. మరిదిని ఎలాగైనా ఒబ్బేసి కూతురి పెళ్లి ప్రయత్నాల్లో దింపాలనుంది. అదీగాక తోటికోడలు గురించిన తన అమూల్య అభిప్రాయం మరిది చెవిలో వెయ్యాలని తహతహగా ఉంది. ఉండవయ్యా, కాఫీ తాగి వెళుదువుగాని, తొందరేమొచ్చింది? మీ ఆవిడ కొడుతుందేంటి అంది హాస్యంగా. మేరీ ఇంట్లో లేదు, ఏదో డెలివరీ కేసుకి తీసుకెళ్లారు అన్నాడు విశ్వనాథం. ఆవిడకేం పెట్టి పుట్టింది, కాలు కింద పెట్టనివని మొగుడు, దీన్నే అంటారు పుణ్యం కొద్దీ పురుషుడని. కాని ఏం లాభం? ఆవిడికి నీ విలువ తెలిస్తేగా. విశ్వం వింటున్నాడు వదిన గారి ధోరణి సరదాగా. నువ్వు ఎన్నన్నా చెప్పు, మన కుటుంబంలో ఓ మనిషి ఎన్నికల్లో నిల్చున్నాడంటే అందరం పోటుపడాలి, అంతేగాని గుడిపాముల్లా కూర్చుంటే ఇలానే అవుతుంది. మీ అన్నయ్య సరే సరే, మీ ఆవిడ మహారాణి. అసలు నేను చాలా మందిని అడిగానయ్యా, నువ్వు నమ్ముతావో లేదో గాని మా ఆయనకి ఓటు వేస్తేనే గాని నేను వైద్యం చేయను అంటే చచ్చినట్లు అందరూ ఓట్లు వేసుందరు. మన జమీందార్ గారు ఊరికే మందులిప్పించి అందర్నీ ఆకట్టుకోలేదా అని. ఈ దృక్పథం విశ్వానికి తట్టలేదు. ఈ మాటలే ఓ ఏడాది క్రితం ఎవరైనా అనుంటే చచ్చ, అదేంటి, ఓట్లకి బేరమాడతామా అని తోసిపుచ్చుండేవాడు. కాని ఎన్నికల ప్రచారంలో సుబ్బరాజు వాళ్ళు ఇంతకంటే చిన్న విషయాలు బేరం చేయడం విన్నాడు. 5-10కి మనుషులు తమ ఓటు హక్కు అమ్ముకోవడం కళ్ళారా చూశాడు. అందుచేత వదినగారి వాదన కొంత మూర్ఖంగా ఉన్నా నిజం కూడా ఉందేమో అనిపించింది. అందులో గొర్రెల మంద వంటి మనస్తత్వం గల ప్రజానీకం తన ఉపన్యాసాల కంటే ఈ మాదిరి లాలనని, బెదిరింపులని ఎక్కువ అర్థం చేసుకుని ఉండేది అనుకున్నాడు. అయితే తనకి ఉపాయం ఎందుకు తట్టలేదు? రోగుల మనస్తత్వం బాగా జీర్ణించుకుని తనకంటే ఆ చుట్టుపక్కల బేద బిక్కీతో బాగా పరిచయం ఉన్న మేరీ ఈ విషయంలో ఎందుకు కలగజేసుకోలేదు? మరిది మౌనం ఊతంగా తీసుకుంది జానకమ్మ. నువ్వు ఎన్నెన్నా చెప్పవయ్యా, ఎంత చదువుకున్నా ఆడది తన మొగుడు, సంసారం, వీటి తర్వాతనే మిగతాదనుకోవాలి.
ఎంతకీ తను డాక్టరు, తన ప్రతిష్ట అని పట్టుకుని కూర్చుంటే ఆ కుటుంబం పైకి రాదు. నువ్వు నీ పెళ్ళం కోసం అన్నీ వదులుకున్నావు. ఆవిడ చూడు, తన నర్సింగ్ హోం వదిలి బయటకు రాదు. తన పిల్లల్ని బయట పిల్లలతో కలవనివ్వదు. నువ్వు అమాయకుడివయ్యా. ఎంత చెప్పు, నీకున్న ఆపేక్ష, అంతఃకరణ ఆవిడికి ఎలా ఉంటాయిలే. ఉండాలి అనుకోవడం నా తప్పు గాని అంటూ కాఫీతో ప్రత్యక్షమైంది జానకమ్మ. నువ్వు బాధ్యత నెత్తిన వేసుకోబట్టి నీ చెల్లెళ్ల పెళ్లిళ్ళు జరిగాయి. మోహన్ ఈనాడు మహారాజులా ఉన్నాడు. నీ చేతుల మీదుగా సుమతి పెళ్లి కూడా చేయించావా? చూద్దాం లేవమ్మా. చూడ్డం కాదు, ఆ పిల్లవాడు విశాఖపట్నంలో చదువుతున్నాడట. మోహన్కి తెలుసట. కానీ నీకు తెలుసుగా, నీ మీదున్న గురి, భరోసా అతని మీద లేవని. నువ్వు కల్పించుకుంటేనే గాని ఈ పనవదు అంది జానకమ్మ సంభాషణలో అసలు విషయం బయట పెడుతూ. ఆ పిల్లవాడి అడ్రస్సు, తండ్రి పేరు అవి తర్వాత రాసి పంపుతానంది. ప్రతిదీ సొంతంగా ఆలోచించే విశ్వం ఆలోచన క్రమం కాస్త వక్రగతిని పడుతోంది. చుట్టూ వాతావరణం అతని మెదడుని ముద్దుపరుస్తోంది. అదీగాక బంధు ప్రీతి. నలుగురిలో ప్రయోజకుణ్ణని, మంచివాణ్ణని అనిపించుకోవాలని కోరిక అతనుకుంది. ఈ బలహీనతని బంధువులు ఏనాడో పసిగట్టేశారు. మునిగిపోతున్న మనిషి తనకు ఈతరాక మునిగిపోతున్నాడనుకోడు. విశ్వనాథం స్థితి అలానే ఉంది. మేరీ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనుంటే తను నెగ్గేవాడు. మేరీ కావాలని నిర్లక్ష్యం చేసింది. ఈ భావం అతనిలో సూటిగా నాటుకుంది. నేర్పుగా మాట అతికేటట్టు చూపి పుణ్యం కట్టుకుంది జానకమ్మ. విశ్వనాథానికి మేరీ మీద కొంత అసంతృప్తి మొలకెత్తడానికి అదే బీజం. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం అనేక ప్రయత్నాలు, ప్రచారాలు చేస్తుంటారు. అందులో జమీందారు చేసిన మొదటి ప్రయత్నం బొండు డాక్టర్ కొడుక్కి తను పూర్తిగా మద్దతు ఇవ్వడం. బేదాబిక్కి, మధ్యతరగతి వారికి డబ్బు పుచ్చుకోకుండా ఉచితంగా మందులిచ్చే ఏర్పాటు చేశాడు. కొడుకు దగ్గర మందులకొచ్చిన వారిని బొండు డాక్టర్ ఆప్యాయంగా, తప్పిపోయిన ప్రాణ స్నేహితుల్లా ఆదరించి క్షేమ సమాచారాలు కనుక్కొని జమీందారు గారి దయతో పాటు విశ్వం డాక్టర్ గారికి రోగుల పట్ల గల అశ్రద్ధని కూడా ప్రచారం చేస్తుండేవాడు. ఆ ప్రచారంలో డాక్టర్కి ముఖ్యంగా కావలసిన సేవ, నిరతి, దీక్ష విశ్వంలో లోపించాయని, అతని వల్ల రంగయ్య చెయ్యిపోయి కూడు గుడ్డాలేక ఎలా అలమటిస్తోంది చెప్పేవాడు. నిజానికి రంగయ్య స్థితి అంత హీనంగానూ లేదు. బొండు డాక్టర్ అతనికి సాయం చేసింది లేదు. కానీ ఈ ప్రచారం అటు బొండు డాక్టర్కి పోయిన ప్రాక్టీసు రాబట్టుకోవడానికి, జమీందారు గారికి ఎన్నికల్లో గెలుపుకి కారణమైంది. తమ తమ స్వలాభం కోసం బొండు డాక్టరు, జమీందారు రంగయ్య చేయిపోయిన ఉదంతానికి చిలవలు పలవలు కలిపి వైద్య సేవ సవ్యంగా చేయలేని వ్యక్తి ప్రజాసేవ ఏం చేస్తాడు అని ప్రశ్నించేవారు. ఇటు విశ్వం పార్టీ తరపున మీటింగ్ జరిగితే పిలవకపోయినా సరే రంగయ్య ఆ చుట్టుపక్కల తచ్చాడుతుండేవాడు. సభికులు విశ్వం చేసిన పొరపాటుని మరిచిపోకుండా ఈ రంగయ్య నిదర్శనమా అన్నట్టు. ఇక జమీందారు గారి సభల్లో వేదిక మీద వేలాడే చొక్కా చేయితో ఓ పక్కగా కూర్చునుండేవాడు రంగయ్య. అతను ఏనాడు విశ్వం పట్ల అమర్యాదగా గాని, అణకో లేకుండా గాని ప్రవర్తించేవాడు కాదు. అతన్ని దూరం నుంచి చూడగానే లేచి నిల్చునేవాడు. అతను ధర్మప్రభు అనేవాడు. ఆయన పెట్టిన భిక్షతోనే ఈ కొట్టు నడుస్తుంది అనేవాడు. ప్రతిరోజు నర్సింగ్ హోంకి ఎదురుగా ఉన్న బడ్డీ కొట్లో కూర్చుని సాయంత్రం అయ్యేదాకా వ్యాపారం చూసి ఎక్కడ ఎలక్షన్ మీటింగ్ ఉంటే అక్కడ సిద్ధమయ్యేవాడు ఈ రంగయ్య. ఎన్నికల ప్రచారంలో ఒక ముఖ్యమైన ఆయుధంగా ఇతనిని జమీందారు తరపు వారు ఎలా ఉపయోగించుకుంటున్నారో చూసి ఏమీ చేయలేక నిస్సహాయంగా ఆ విషయాన్ని తాము లక్ష్య పెట్టడం లేదన్నట్లు ప్రవర్తించేవారు విశ్వం పార్టీ వారు. ఈ ఎన్నికల అనంతరం ఒక్క పురుళ్లకు తప్పించి మిగతా అన్ని వైద్యాలకు బొండు డాక్టర్ కొడుకు దగ్గరికే రోగులు వెళుతున్నట్టు మేరీ గమనించింది. ఆమె ప్రాక్టీసు చెప్పుకోదగ్గంతగా లేదు. కానీ ఎన్నికల ప్రభావం కొంతవరకు పడింది ఆమె ఆదాయం పైన. విశ్వనాథాన్ని కూడా ఈ ఎన్నికలు కొన్ని సద్గుణాలకి సన్నిహితుణ్ణి చేశాయి. అందులో డ్రింకు ముఖ్యమైంది. క్లబ్లో 12 దాకా పేకాడుతూ 2 పెగ్గలు వేసి ఇంటికొస్తుండేవాడు. ప్రాక్టీస్ని చాలా మటుకు విస్మరించాడు. మళ్లీ 2 ఏళ్లలో రాబోయే జనరల్ ఎన్నికలలో తను ఎంత పగడ్బందీగా పనిచేసి గెలిచేది ప్రణాళికలు వేసి చెబుతుండేవాడు. ఎలక్షన్లలో అతని చుట్టూ తిరిగిన కొందరు ఇతను పేకాట్లో గెలుచుకునే డబ్బుకి, ఇప్పించే చుక్కకి ఆశగా చూస్తుండేవారు. నర్సింగ్ హోంలోని విశ్వనాథం కన్సల్టింగ్ రూమ్ నామకార్థం రోజూ తెరిచి కాంపౌండ్ వచ్చి కూర్చునేవాడు. రాత్రి 12కి, 1 గంటకి ఇంటికి చేరుకున్న విశ్వనాథం ఏ 9కో లేవడం, అతని కోసం ఎదురు చూసే ఒకరిద్దరు పేషెంట్లు విసిగి వెళ్లిపోవడం జరిగేది. ఎటొచ్చి క్లబ్బు మిత్రులు మట్టుకు ఓపిగ్గా కూర్చునేవారు అతను లేచేదాకా.
ఒక దశ గడిచిపోయింది. మేరీ వాళ్ళు ఆ ఊరొచ్చి ఈ 10 ఏళ్లలో ఆమె 2 చేతులా సంపాదించింది. 3 పిల్లల తల్లయింది. 10 మందిలో పేరు ప్రతిష్ట తెచ్చుకుంది. తనకంటే తెలివైనవాడు, రాణించదగ్గవాడు అయిన భర్త వ్యసనాలకి వసుడవుతున్నాడు. తక్కువ వాళ్లతో, నిష్ప్రయోజకులతో కలిసి చెడిపోతున్నాడు. అతన్ని సరిదిద్దాలి. ఈ ఫ్రెండ్స్ రాకుండా చూడాలి అనుకునేది. ఒక్కో రోజున రాత్రి 12ంటికి ఇంటికొచ్చిన భర్తతో వాగ్వాదన పెట్టుకునేది. ఈ పేక, ఈ తాగుడు దేనికని నిలదీసేది. ఈ చెడు స్నేహాలు వదలమని బ్రతిమలాడేది. కాని విశ్వనాథం చేతినిండా పనిలేక ఎన్నికలలో పరాజయాన్ని, వృత్తిలో వెనకపడ్డాన్ని మర్చిపోజూస్తున్నాడు. విశ్వనాథం తనకంటే చదువులో, తెలివిలో తక్కువ వాళ్ళని చేరదీసి వారి మధ్య తాను ప్రయోజకుణ్ణి అనిపించుకుంటున్నాడు. తెలియకుండానే అతనిలో పలాయనతత్వం ప్రవేశిస్తోంది. దానికి తోడు భార్య పట్ల కొంచెం అసంతృప్తి. తన వదినగారు జానకమ్మ చెప్పిన మాటలు నిజమా అనే సంశయం. ఈ ఎలక్షన్లలో మేరీ బుద్ధిపూర్వకంగా పాల్గొనలేదని అతను నమ్మడం లేదు. కానీ ఆమెలోని ఉదాసీనత, నిర్లక్ష్యం తన పరాజయానికి కారణంగా తోచేది. తాము ఉంటున్న నర్సింగ్ హోమ్ని కొందామని మేరీ ప్రయత్నాలు జరిపింది. ఆ విషయంలో తామిద్దరూ వాదులాడుకున్నారు. తను ఆ డబ్బంతా ఎన్నికల్లో ఖర్చు చేశాడు. ఆశించిన కలలు కలలయ్యాయి. పైపెచ్చు ఆమె కష్టార్జితం ఇలా వృధా అయింది. మనసులో ఎక్కడో గిల్టీగా బాధపడుతున్నాడు. 10 ఏళ్ల క్రితం తాము ప్రాక్టీస్ పెట్టిన నాటికి ఇప్పటికీ కాలం మారింది. ఆ ఊరికి 5 మైళ్ళ దూరానున్న పల్లెలో జీసీఐఎం పాస్ అయిన డాక్టరు దంపతులు ప్రాక్టీస్ పెట్టారు. వారు అడపాదడపా తమ ఊరికి వైద్యానికి వస్తున్నారు. ఆ యువ దంపతులు సూదిమందు మహత్యాన్ని బాగా తలకెక్కించి పడిశానికి కూడా పెన్సిలిన్ ఇస్తున్నారు. ఇంజెక్షన్ వేసుకుంటేనే గాని ఏ చిన్న జబ్బుకి తగు వైద్యం కాదనే అమాయకులు చాలామంది తమ ఊళ్ళో ఉన్నారు. వారికి ఆ కొత్త జంట ఒక పెద్ద ఆకర్షణ. పైగా మేరీ విశ్వనాథం ప్రాక్టీస్ పెట్టిన కొత్తలో ఉన్న మిషన్ ఆసుపత్రి డాక్టర్ రిటైర్ అయింది. ఆమె స్థానంలో ఇంకో ఎంబీని, డీజీఓ కూడా గల లేడీ డాక్టర్గా నియమించారు. పూర్వపు లేడీ డాక్టర్ తన మౌఢ్యం వల్ల మిషన్ ఆసుపత్రి దెబ్బతిన్నదని గుర్తించిన మిషన్ వారు ఈసారి హిందూనే డాక్టర్గా వేసుకున్నారు. అంచేత ఆమె వైద్యంలో మత ప్రసక్తి లేదు. మేరీ కంటే అధికంగా ఒక డిప్లొమా కూడా ఉంది. ఇవన్నీ పరోక్షంగా తమ ప్రాక్టీస్ని ఎఫెక్ట్ చేస్తున్నాయని అతనికి తెలుసు. ఎటొచ్చి అతను వీటిని పైకి అనేవాడు కాదు. తనకు స్థానబలం ఉంది. కొత్త పొంగులా వచ్చిన ఈ డాక్టర్ల వల్ల తమకు తాత్కాలికంగా ఆదాయం తగ్గిన తర్వాత పుంజుకుంటామని అతనికి నమ్మకంగా ఉంది. విశ్వనాథం పిరికివాడు కాదు. అతను ఆశాజీవి. ఎన్నికల పరాజయం అతనిని లోలోన బాధించిన, పలచబడుతోన్న ఆదాయం అతనిని ఆలోచింపజేసిన ముందు మాత్రం ఒప్పుకునేవాడు కాదు. ఇవి తాత్కాలిక సమస్యలని సరిపెట్టుకుని కర్తవ్య నిర్వహణ నుంచి పారిపోజూసేవాడు. అందుకనే క్లబ్బు, పేక, మద్యపానం. ఇక మేరీ విషయంలో ఆమె ఎంత చదువుకున్నా స్త్రీ సహజమైన భయాలు, భవిష్యత్తు ఏమీ కానున్నదో అనే ఆందోళన, పిల్లల చదువులు, బాధ్యతలు, అత్తవారి కుటుంబం, డబ్బు కోసం తమని పీడించడం, భర్తలోని ఈ వ్యసనాలు ఇవన్నీ ఆమెను వేధించేవి. ఎన్నికల సంభ్రమం అయి ఏడాది దాటినా ఆనాటి అప్పుల వాళ్ల బెడదింకా తీరలేదు. రాబడి కొంత తగ్గినా అప్పులు, ఖర్చులు అలాగే ఉండిపోవడంతో మేరీలో కూడా చికాకు, భర్త వైపు వారి మీద కసి, తనకి పిల్లలకి భర్త అన్యాయం చేస్తున్నాడనే చింత ప్రారంభమయ్యాయి. దాంతో ఆమె సర్వసాధారణ గృహిణిలా భర్తని చూస్తుండేది. ఇలా సాధించడం వల్ల అతను ఈ ఫ్రెండ్స్ నుంచి, డ్రింక్ నుంచి బయటపడి మళ్లీ మందులు, ప్రాక్టీసు అని మామూలు ధోరణికొస్తాడని ఆమె ఆశ. కానీ అతను మరో మాదిరిగా అర్థం చేసుకున్నాడు. భార్య తన ఓటమిని వేలెత్తి చూపుతుందని, తన అండను నిర్లక్ష్యం చేస్తుందని, తమ 10 ఏళ్ల జీవితాన్ని మర్చిపోతుందని, ఆదరణ బదులు అహంకారం పెరిగిపోతుందని అనుకునేవాడు. తన ప్రయోజకత్వాన్ని, ఆధిక్యాన్ని నిలబెట్టుకోవాలని తపన పడేవాడు. కన్సల్టింగ్ రూంలో ఉదయం 7:30 కల్లా తనొచ్చి కూర్చున్న కాంపౌండరు, లేకపోతే కబుర్ల కోసం వచ్చే ఫ్రెండ్సు తప్ప మందు మాకులకి ఎవరూ వచ్చేవారు కాదు. ఇక మేరీ నర్సింగ్ హోంలో విజిటర్లతో చాలా బిజీగా ఉండేది. సహజంగా మాటకారి, నలుగురిని చుట్టూ చేర్చుకునే స్వభావం కల విశ్వనాథం వచ్చిన వాళ్లతో కబుర్లలో పడి మళ్లీ సాయంత్రం అయ్యేసరికి క్లబ్బు వైపుగా దారి తీసేవాడు. లేక ఇంట్లో కూర్చుని ఏంటి చేయడం? ఇది పట్నం కాదే. ఏ పాట కచేరీకో, సినిమాకో, షికారుకో వెళదామనుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఈ ఊబిలోంచి బయటకు రాలేకుండా ఉన్నాడు. భర్తలోని ఈ మానసిక సంఘర్షణని మేరీ గ్రహించలేకుండా ఉంది. స్త్రీ సహజమైన తొందరపాటుతో సాధిస్తూ నిలదీస్తే
సెల్ఫ్ పిటీతో అతను గొణిగేవాడు లేదా గట్టిగా అరిచేవాడు. నర్సింగ్ హోంలోని పేషెంట్లు వింటారేమోనని అతనికి సమాధానం చెప్పేది కాదు మేరీ. కానీ ఒక రాత్రి మాట మీద మాట పెరిగి, సంపాదన లేదు కానీ వ్యసనాలబ్బాయి అని మొహం మీద అనేసరికి విశ్వనాథం టేబుల్ మీదున్న మిడ్ వైఫరీ బుక్ని భార్య మీదకి విసిరాడు పట్టరాని కోపంతో. ఆ పుస్తకం తలకి విసురుగా తగిలి మేరీ కింద పడి ఆ పడ్డంలో టేబుల్ మొన వెళ్లి బొక్కలో పొడుచుకుంది. అనుకోని ఈ పరిణామానికి అతని మొత్తు వదిలిపోయింది. భార్యని చేతులతో ఎత్తుకెళ్లి మంచం మీద పడుకోబెట్టి ఉపచర్యలు చేశాడు. మేరీకి ఆ 2 రోజులు తొలి రోజుల్లోని తన ప్రియుడైన విశ్వనాథం కనిపించాడు ఈనాటి భర్తలో. 2 రోజులు ఆమె మంచాన్ని అంటిపెట్టుకునే ఉన్నాడు. ఇంకా మార్పు వస్తుంది అన్నాడు. జరిగినవి మరిచిపోమన్నాడు. భార్యాభర్తల కీచులాట, అందులో గౌరవంతో భయభక్తులతో చూడబడుతున్న వ్యక్తుల ఆంతరంగిక జీవితం కనిపెట్టడం చాలా మందికి కుతూహలం. అది సర్వసహజమేమో కూడా. నర్సింగ్ హోంలో బాలింతలు, రాత్రి నర్సు, ఆయా అందరూ ఆ అర్ధరాత్రి వేళ ఈ కోట్లాట విన్నారు. 2 రోజులు మేరీ మంచం మీద ఉండడంతో డాక్టర్ గారు డాక్టర్ అమ్మని కొట్టారని చెప్పుకున్నారు. 3వ రోజున కన్సల్టింగ్ రూంలో కూర్చున్న మేరీని కొందరు సానుభూతితో, కొందరు కుతూహలంతో, కొందరు తృప్తితో చూశారు. తొలి రోజుల్లో డాక్టర్ గారు డాక్టర్ అమ్మకి పురుడు పోసారన్న వార్త ఎలా చిత్ర విచిత్రంగా చెప్పుకున్నారో, ఈ కొట్టడం వార్తని కూడా అలాగే చిలవలు పలవలతో ప్రచారం చేశారు. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే మనస్తత్వం గల ప్రజలు విశ్వనాథానికున్న కార్డ్స్, డ్రింకుతో పాటు స్త్రీ వ్యసనం కూడా అంటగట్టారు. నిజానికి విశ్వనాథం, మేరీలు మొదట్నుంచి చాలా అన్యోన్యంగా ఉండేవారు. చేసుకున్నది విప్లవాత్మక వివాహం అవడం వల్లనూ, భార్యాభర్తలిద్దరూ చదువుకున్న వారవడం చేత అతను ఆమె కంటే అందగాడు, చమత్కారి కావడంతోనూ ఆ ఊరివారి దృష్టిలో అతను కొంత రొమాంటిక్ ఫిగర్. కానీ మేరీ, విశ్వనాథాలు పిల్లల ఎదురుగా, పేషెంట్లు, నర్సులు ఎదురుగా దెబ్బలాడుకోవడం వల్ల ఎవరి మట్టుకు వారు ఈ దంపతుల గురించి తమ మనస్తత్వాన్ని బట్టి కొన్ని అభిప్రాయాలు ఏర్పరుచుకున్నారు. కొందరు డాక్టర్ గారు మహారాజు అనేవారు. కొందరు డాక్టర్ అమ్మగారిని తేగొచ్చి నానా హింసలు పెడతాడని చెప్పుకునేవారు. మేరీ తను 3వసారి గర్భంతో ఉన్నప్పుడు తెలివిగా, చలాకీగా ఉండే ఎలిజబెత్ని నర్సుగా కుదుర్చుకుంది. స్కూల్ ఫైనల్ పాస్ అయిన ఆ అమ్మాయి కూడా క్రిస్టియన్ మతస్థురాలే. అప్పటికి 3 ఏళ్లుగా ఈ నర్సింగ్ హోంలో ఉన్న ఎలిజబెత్కి మేరీ అంటే గౌరవం, భక్తి. అనేక కష్టమైన కానుపు కేసుల్లో మేరీ ఎంత సునాయాసంగా, ధైర్యంగా ప్రవర్తించిందో కళ్ళారా చూసిన ఎలిజబెత్కి మేరీ అంటే గొప్ప ఆరాధన. డాక్టర్ గారు డాక్టర్ అమ్మ మీదకి మిడ్ వైఫరీ బుక్ విసరడం, కోపంలో చెయ్యి మెలిపెట్టడం, అర్ధరాత్రి ఆమె మీద అరవడం, ఇవన్నీ ఎలిజబెత్లో విశ్వనాథం పైన ఒక నిర్లక్ష్యాన్ని, చిన్నచూపుని కలగజేశాయి. ఆమె ప్రవర్తనలో ఈ నిర్లక్ష్యం అనేకసార్లు గమనించాడు విశ్వనాథం. ఈ నర్సుని పంపేమని అతను అనడం, ఆ పిల్ల చాలా తెలివైంది, డ్యూటీ బాగా చేస్తుందని మేరీ అనడం చాలాసార్లు జరిగింది. తగినంత కారణం ఏనాడు కనిపించలేదు ఆమెని పంపేయడానికి. కానీ విశ్వనాథం ఆ అమ్మాయి చూపుల్లో తన పట్ల కొంత చులకన, తేలిక భావం ఉన్నాయని అనుకునేవాడు. ఆ రోజున మేరీ ఏదో పక్క ఊరికి కానుపు కేసు కోసం వెళ్ళింది. ఆ పేషెంట్ తాలూకా వారు కారు తీసుకొచ్చారు ఈమె కోసం. అర్జెంటు కేసులేమీ లేనందువల్ల ఎలిజబెత్కి నర్సింగ్ హోం అప్పగించి వెళ్ళింది మేరీ. చాలా రోజులకి ఒకసారి నర్సింగ్ హోంలోకి వెళ్లి పేషెంట్లని చూడాలనిపించింది విశ్వనాథానికి. ఆ కోరిక ఎందుకు కలిగిందో అతనికే తెలియదు. ఈ మధ్య ఏడాదిగా అతను ఆ వైపులకు వెళ్లడం లేదు. వెనక బాగానున్న తమ క్వార్టర్సు, తన కన్సల్టింగ్ రూమ్ తప్ప ఈ పురుళ్ల వైపుకి రావడం లేదు. అతనొచ్చేసరికి ఎలిజబెత్ మేరీ కూర్చునే కుర్చీలో కూర్చునుంది. విశ్వనాథానికి ఒకసారి ఆశ్చర్యం, నవ్వు కూడా కలిగాయి. ఆ కూర్చోవడంలో అతనికి ఎలిజబెత్లోని చిన్నతనపు చేష్ట తప్ప మరేం తోచలేదు. కాని అతను వచ్చాక కూడా ఎలిజబెత్ లేవకపోవడం, తనని చూడనట్టు నిర్లక్ష్యంగా ఉండడం, డాక్టరమ్మ కుర్చీలో కూర్చున్నాననే తత్తరపాటు, భయము ఏమాత్రం లేకపోవడం అతన్ని ఆశ్చర్యపరచగా కోపం వచ్చింది. దాంతో ఆ అమ్మాయిని మందలించబోయాడు. ఎలిజబెత్ చాలా నిర్లక్ష్యంగా తన తప్పిదానికి క్షమార్పణ డాక్టరమ్మ గారికి చెప్పుకోవాలి గాని డాక్టర్ గారికి కాదు అని అర్థమిచ్చేటట్లు తిక్కగా జవాబిచ్చింది. ఆమెలో అతనిపైనున్న దురభిప్రాయం, చులకన ఆ మాటల్లో కొట్టొచ్చినట్టు కానవచ్చాయి. ఒకరి డ్యూటీ గురించి చెప్పేటప్పుడు తమ డ్యూటీ తాము మరిచిపోకూడదు. నా డ్యూటీ నేను సక్రమంగానే నిర్వహిస్తున్నాను. నేను డాక్టర్ అమ్మగారికి చెప్పుకుంటానులేండి అంది ఎలిజబెత్. తనని పంపేయాలని లోగడ అతను ప్రయత్నించి విఫలుడయ్యాడని ఆమెకు తెలుసు. విశ్వనాథానికి వెర్రి కోపం వచ్చింది.
ఎలిజబెత్ని బరబరా చేయి పుచ్చుకుని లాక్కొచ్చి, "క్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ నా కళ్ళబడ్డావో ఏం చేస్తానో నాకే తెలీదు" అన్నాడు ఒళ్ళు తెలియని ఆవేశంతో. ఎలిజబెత్ కేకలకి చుట్టూ పేషెంట్లు, ఆయాలు, కాంపౌండరు అంతా చేరారు. డాక్టర్ గారు చేయి పుచ్చుకుని లాక్కుని రావడం అందరి కళ్ళాబడింది. దానికి ఎవరికి తోచిన అర్థం వారు కల్పించుకున్నారు. తాగి డాక్టరమ్మని తిట్టి చెయ్యి మెలిపెట్టి పుస్తకం విసిరిన డాక్టర్ గారు నిషా మీదున్నారేమో, ఈ పిల్లని ఏం చేశారో, ఇలా ఊహాగానాలు గాలిపాటుకి పరిగెత్తాయి. ఈ ఊహలు, మాటలు, ఓదార్పులు, ఎలిజబెత్ కేకలు, వీటి మధ్య అసలేం జరిగిందని ప్రశ్నించిన వాళ్ళు లేరు. ఎలిజబెత్ కూడా తెలివిగా అసలేం జరిగిందో, డాక్టర్ గారికి ఎందుకు కోపం వచ్చిందో బయటికి చెప్పలేదు. మనసులో ఆ పిల్లకి భయంగా ఉంది. తను డాక్టరమ్మ కుర్చీలో కూర్చుని ఉండకూడదు, డాక్టర్ గారిని నిర్లక్ష్యం చేసి ఉండకూడదు అని. డాక్టరమ్మకి తనంటే చాలా ఇష్టం. అంచేత ఆవిడ డాక్టర్ గారిని మందలిస్తుంది గాని తనని ఏమీ చేయదని మళ్ళీ ధైర్యంగానూ ఉంది. సాయంత్రం మేరీ వచ్చేదాకా ఎక్కడి వారక్కడ తమ పనులు మరిచిపోయి డాక్టర్ గారి సుగుణాల్ని చిలవలు పలవలతో చెప్పుకున్నారు. మేరీ వచ్చేసరికే ఈ వార్త చుట్టుపక్కల ఇళ్లకి పాకిపోయింది. డాక్టర్ గారు తప్పతాగి నర్సుని బలవంతం చేయ ఆ పిల్ల అరుపులకి నలుగురు పేషెంట్లు గుంగుడి రక్షించారని. విశ్వనాథం ఈ పరిణామాన్ని ఊహించలేదు. ఎలిజబెత్ కూడా తన ప్రవర్తన తన పీకల మీదకొస్తుందని ఊహించలేదు. ఫోర్సెప్స్ కేసు చేసి తల్లి పిల్ల సుఖంగా ఉన్నారనే తృప్తితో అలసిపోయి ఇంటికి చేరిన మేరీ చెవుల పడింది ఈ వార్త. ఎలిజబెత్ వెక్కి వెక్కి ఏడుపు, ఆయాలు, పేషెంట్లు నర్మగర్భంగా ఓదార్పులు. విశ్వనాథం క్లబ్బుకు వెళ్ళిపోయాడు. మేరీకి ఎలిజబెత్ మీద వెర్రి కోపం వచ్చింది. తన భర్తని అంత మాట అంటుందా? విశ్వనాథాన్ని ఈ పిల్లలా అవమానించడం భరించలేకపోయింది. ఆ నెల జీతం చేతిలో పెట్టి ఇలాంటి అభాండాలు వేయడం ఉద్యోగానికి గాని జీవితానికి గాని మంచిది కాదని ఇంకెక్కడైనా పని చూసుకోమని చెప్పి పంపేసింది. అనుకోని ఈ హఠాత్తు పరిణామానికి ఎలిజబెత్ నివ్వెరపోయింది. ఆ పిల్లకి డాక్టరమ్మ మీద విపరీతమైన ఆరాధన, గౌరవం. ఆ నర్సింగ్ హోంకి తాను కుడిభుజమన్న భరోసా. డాక్టరమ్మ తననింత తేలిగ్గా పంపేస్తుందనుకోలేదు. పైపెచ్చు తనకి జరిగిన అన్యాయానికి సానుభూతిగా మరో 10 పరకో ఇంక్రిమెంట్ ఇచ్చి కడుపులో పెట్టుకుంటుంది అనుకుంది. విశ్వనాథం పట్ల ఎలిజబెత్కి పైకి చెప్పలేని అసూయ. తన ఆరాధ్య దేవతని కష్టపెడుతున్నాడని కినుకు. పెళ్లికాని ఎలిజబెత్కి భార్యాభర్తల పైపై విభేదాల్లో వెనకనుండే మమతానుబంధం అవగతం కానిది. 25 నిండని హృదయంలోని రాగామృతం తెలియని ఎలిజబెత్ తన స్థానం మరిచిపోయి ప్రవర్తించింది. అందుకే జీవనాధారం కోల్పోయింది. ఉద్యోగం పోవడం, తన పేరు నలుగురి నోట్లో పడ్డం ఎలిజబెత్ ఎన్నడూ అనుకోని పరిణామాలు. మేరీని బతిమాలింది. చేతులు కావు కాళ్ళు అనుకోమంది. ఏడ్చింది. అయినా మేరీ ఆమెని తిరిగి తీసుకునేందుకు ఒప్పుకోలేదు. దాంతో ఎలిజబెత్ తన గమ్యస్థానం ఊరి చివరనున్న మిషనాస్పత్రి అనుకుంది. అక్కడికి వెళ్లి ఆ మిషనాస్పత్రిలోని మదర్కి, సిస్టర్స్కి తన గోడు చెప్పుకుంది. తోటి క్రిస్టియన్ మతంలో పుట్టిన డాక్టర్ మేరీ మతం కోల్పోవడమే కాకుండా తన భర్త చేత ఎటువంటి అత్యాచారాలు చేస్తుందో కథలల్లి చెప్పింది. ఆ నర్సింగ్ హోంలో పనిచేసే నర్సులకి ఎలా రక్షణ లేదో చెప్పింది. ఆ డాక్టరమ్మకి డబ్బు తప్ప మరేం అవసరం లేదని, అతను తప్పతాగి ఆడవాళ్ళని బతకనివ్వడని చెప్పి తనకి ఆసుపత్రిలో రక్షణిమ్మని కోరింది. మేరీ ఇస్తున్న జీతం కంటే 20 రూపాయలు తక్కువకి కుదురుకుంది మిషనాస్పత్రిలో. ఎలిజబెత్ మానసికంగా దెబ్బతింది. ఆ అమ్మాయికి మేరీపై గల గౌరవం ప్రతీకారంగా మారి తను చేసిన తప్పు మరిచిపోయి తనకు అన్యాయం జరిగిందనే నమ్ముతూ వచ్చింది. అంచేత కనిపించిన వారందరితో, ముఖ్యంగా పాత పేషెంట్లతో ఈ సంఘటన తిరిగి తిరిగి చెబుతుండేది ఎలిజబెత్. మొదట్లో గాలివార్త అని సరిపెట్టుకున్నవారు అదే పనిగా వినడం వల్ల నిప్పు లేకుండా పోగుంటుందా అనే స్థితికొచ్చారు. ఎలిజబెత్ మేరీ మీద ప్రతీకార చర్యగా అపవాదు లేవనెత్తింది.